క్రైస్తవ సంఘంలో రిలేషన్షిప్స్ తెలియదు చాలా మందికి. కొందరు పాటలు కూడా రాస్తారు, ఏమని, దిక్కులేని పిల్లలకు దేవుడు ఆయన. దిక్కున్న పిల్లలకు ఎవరు దేవుడు? మళ్ళా దిక్కు లేని వాళ్ళకు ఆయన దేవుడు అయితే దిక్కున్నోడికి అందరికీ దేవుడు ఆయనే. అర్థమైందా? దేవుడు తన వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు. హల్లెలూయా, నేనే యెహోవాను, ఐఎమ్ యావే అండ్ దేర్ ఈజ్ నన్ బిసైడ్ మీ. నేను తప్ప ఇంకొక దేవుడు లేడు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండే జలముల అందే కానీ మీరు ఏ ఒక్క రూపాన్ని కూడా మీరు తయారు చేసుకోకూడదు, వాటికి పూజించకూడదు. దేవుడు చెప్పే మాట. హల్లెలూయా, దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. దేవుడు ఒక్కడే. దిక్కున్నోళ్ళకు దిక్కు లేని వాళ్ళకు అందరికీ ఆయనే దేవుడు. అయితే కాన్సెప్ట్ ఏంటంటే, కొందరు ఏమని మాట్లాడతారు, అందరికీ ఆయనే తండ్రి అంటారు. ఎట్లా తండ్రి అవుతాడు? యేసు ప్రభు ఇక్కడ తన శిష్యులతో మాట్లాడుతున్న మాట, శిష్యులతో కూడా ఎప్పుడు మాట్లాడుతున్నాడు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏంటి? మీరు వెళ్ళి నా సహోదరులు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు మీరు గమనించండి, శిష్యులతో ఎప్పుడు నా సహోదరులు అన్న మాట యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడలేదు. అర్థమవుతుందా? సో బైబిల్లో మీరు గమనించినట్లయితే ఏ మనుషులు ఎవరు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. యేసు ప్రభువును ఎరుగనటువంటి వాళ్ళను దేవుడు ఏమని ట్రీట్ చేస్తున్నాడు దేవుని వాక్యంలో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. మనం ఏమంటాం ఇంతకుముందు? యేసు ప్రభుకు శత్రువులమై. దేవునికి ఏమంటాం మనము? శత్రువులు. ఎప్పుడు శత్రువులు? యేసు ప్రభు చనిపోక ముందు అందరూ కూడా శత్రువులే. యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభును అంగీకరించకుండా ఇష్టానుసారంగా జీవించే వాళ్ళందరూ కూడా దేవునికి శత్రువులే. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి బాగా. అది ఏ దేశం కావచ్చు, అది ఏ ప్రపంచంలో ఎవరైనా కావచ్చు, యేసు ప్రభుని అంగీకరించని వాళ్ళను దేవుడు అంటున్న మాట ఏంటంటే శత్రువులు. ఎందుకు? గాడ్ గేవ్ ది గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఆన్ ఎర్త్. ప్రపంచంలో ఎక్కడ ఈ భూమి మీద జరిగినటువంటి గొప్ప బలియాగాన్ని దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. తన సొంత కుమారుని రక్తం చిందించి ఆ రక్తము ద్వారా మిగతా అందరినీ కూడా ఎవరెవరైతే నరకానికి వెళ్తున్నారో వాళ్ళందరినీ రక్షించడానికి దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేసినప్పుడు ఎవరైతే ఆ యొక్క యేసుక్రీస్తు బలియాగాన్ని లెక్క చేయకుండా నాకు ఈయన అవసరం లేదు అనుకుంటున్నారో వాళ్ళందరినీ దేవుడు శత్రువులుగా పరిగణిస్తున్నారు. ఆమేన్, ఆమేన్. అయితే వాళ్ళందరూ శత్రువులు అంటే ఈ రోజు వరకు కూడా భూమి మీద తప్పులు చేసి పాపం చేసి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తును అంగీకరించినంత వరకు కూడా వాళ్ళందరూ కూడా శత్రువులే. ఆమేన్, ఆమేన్. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. అయితే దేవుడు ఏం చేసిండు? ప్రపంచంలో ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ను, ఇశ్రాయేలీయులను దగ్గర తీసిండు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళను దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి. లేవికాండం 25వ అధ్యాయం 55వ వచనం. ఏలయనగా ఇజ్రాయేలీయులు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నా దాసులే. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులందరూ దేవునికి ఏమవుతారు? దాసులు. ఆమేన్. ఇశ్రాయేలీయులందరూ దేవునికి దాసులు. కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిండు కదా మోషే. మరి మోషేకి ఏమైనా స్పెషల్ ప్లేస్ ఇచ్చిండా? చూడండి, యెహోషువ 1:2 చూడండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత. ఎవరి సేవకుడు? యెహోవా సేవకుడు. ఇశ్రాయేలీయులందరూ కూడా సేవకులే. మోషేను కూడా దేవుడు ఏమంటున్నాడు? సేవకుడు. నెక్స్ట్. మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడు నైన యెహోషువాకు ఈలాగు సెలవిచ్చెను. చాలు. ఏమని సెలవిచ్చిండు? నా సేవకుడైన. అర్థమవుతుందా?
దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట ఏంటి? నా సేవకుడు. అది మనం గుర్తించాల. ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని సేవకులే. మోషే కూడా, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన మోషే కూడా దేవుని సేవకుడు. ఆమేన్. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఒక డిఫరెంట్ థింగ్ మనం గమనిస్తాం. చూడండి. నా సేవకుడవైన ఇజ్రాయేలు, ఇశ్రాయేల్ అంతా దేవుని సేవకులు. ఓకే, నెక్స్ట్. నేను నేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి ఏమి ఇచ్చిండు ఇక్కడ? స్నేహితుడు, రిలేషన్షిప్. దేవునికి అబ్రహాము స్నేహితుడు, దేవునికి ఇశ్రాయేలీలందరూ సేవకులు. దేవునికి యేసు ప్రభువును అంగీకరించినటువంటి వాళ్ళందరూ శత్రువులు. అర్థమవుతుంది కదా? సో అబ్రహామును ఏమంటున్నాడు? స్నేహితుడు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు తను ఏమి చేసినా నేను అబ్రహాముకు నేను దాచిపెట్టను అంటాడు. సేవకుల దగ్గర దాచిపెడతారు కానీ స్నేహితుల దగ్గర దాచిపెట్టరు. అది కాన్సెప్ట్. యేసు ప్రభు కూడా తన శిష్యులతో చెప్పే మాట చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఆమేన్. మీరు నా స్నేహితులయ్యుందురు. చేస్తే అనేది కాదు. అక్కడ మీరు బాగా గమనిస్తే ఆ అధ్యాయంలో శిష్యులను స్నేహితులను పిలుస్తున్నాడు. అయితే శిష్యులతో అక్కడ స్పెసిఫిక్గా చెప్తాడు, నేను నా దగ్గర ఉండే విషయాలన్నీ నేను మీకు బోధిస్తున్నాను, తెలియపరుస్తున్నాను. మీరు దాసులైతే నేను మీకు బయలుపరచను, కానీ మీరు నా స్నేహితులు కాబట్టి నేను మీకు అన్ని విషయాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. సో అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఈ శిష్యులను కూడా స్నేహితులను పిలిచాడు. ఆమేన్. ఇశ్రాయేలీలందరూ దాసులు. ఇశ్రాయేలీలందరూ కూడా దాసులు. అర్థమవుతుందా? మోషే సేవకుడు, దాసుడే. మోషే కూడా దాసుడే. అర్థమైందా? శత్రువులు ఎవరు? యేసుక్రీస్తు నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో శత్రువులు. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరోసారి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనం. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. చాలు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిసారి శిష్యులను గురించి ఉద్దేశించి మాట్లాడుతున్న మాట నా సహోదరులు. సహోదరులు ఎట్లయినారు? ఇప్పుడు యేసు ప్రభువుకు వీళ్ళు సహోదరులు అయినారు. ఎలా అయినరు? ఎట్లా ఈ యొక్క రిలేషన్షిప్ ఎలా వచ్చింది? అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం మనం ఒకసారి గమనిద్దాం. తన్ను ఎందరు అంగీకరించిరో, తనను అంటే ఎవరిని? యేసుక్రీస్తును ఎవరు అంగీకరింతురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అధికారం ఇచ్చిండు. నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తును నువ్వు నమ్మినావో, యేసుక్రీస్తు నామమందు విశ్వసించుంటున్నావో, ఆ రోజున నీవు దేవుని పిల్లవాడు, లేకపోతే దేవుని యొక్క కుమారుడు కుమార్తె అనేది దేవుడు అధికారం ఇచ్చుంటున్నాడు నీకు. హల్లెలూయా. వి ఆర్ ఇన్ ది ఫ్యామిలీ ఆఫ్ గాడ్. మీరు గమనించండి, వి ఆర్ వన్ ఫ్యామిలీ విత్ గాడ్. ఇప్పుడు హల్లెలూయా. యేసుక్రీస్తును అంగీకరిస్తే దిస్ ఇస్ అ ఫ్యామిలీ. ఆమేన్. ఐ మీన్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. ప్రభా, నేను యేసు ప్రభువుని తెలియకపోయి ఉంటే నా జీవితంలో నేను నీకు శత్రువు ఉండేవాడిని. నేను యేసు ప్రభువుని అంగీకరించకపోయి ఉంటే నేను శత్రువు ఉండేవాడిని. ఎందుకంటే యేసుక్రీస్తును అంగీకరించాలి అంటే కూడా అది కృప. ఈరోజు యేసు ప్రభు లోకంలో అన్ని చోట్ల గాస్పెల్ చెప్పబడుతుంది, కానీ ఎంతమంది అంగీకరిస్తున్నారో, అంగీకరిస్తున్న వాళ్ళు కృపను పొందిన వాళ్ళు. అది గమనించండి. అర్థమైందా? తండ్రి అయిన దేవుడు ఏ ఒక్క మనిషి మనసును మార్చకపోతే ఆ మనిషి మారడు. రాసిపెట్టి బైబిల్లో రాయబడింది. తండ్రి ఒకరి హృదయాన్ని తిప్పితే తప్ప వాళ్ళు నా యొద్దకు రాలేరు అంటాడు యేసు ప్రభు. యేసు ప్రభువును నువ్వు తెలుసుకోవాలా, యేసు ప్రభువుకు నువ్వు దగ్గర రావాలంటే తండ్రి అయిన దేవుడు కంపల్సరీగా ఇన్వాల్వ్ అయి ఉండాలి నీ జీవితంలో. ఆయన ఇంటర్ఫీరెన్స్ లేనిది నువ్వు ఎన్నటికీ మారలేవు. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు? తనను ఎందరు అంగీకరింతురో, యేసుక్రీస్తును అంగీకరిస్తే అంటే తన నామమందు విశ్వాసం ఉంచాల. యేసుక్రీస్తు అనే వ్యక్తి
నా కోసం వచ్చి చనిపోయిండు, నా కోసం వచ్చి నా పాపాలు, నా శాపాన్ని, నా రోగాన్ని, నా పేదరికాన్ని, అర్థమవుతుందా, న్యాయంగా నా మీదకి రావాల్సినటువంటి దేవుని ఉగ్రతను, శిక్షను యేసయ్య తన మీద మోసి నాకు విడుదలను, సమాధానాన్ని ఇచ్చి ఉంటున్నాడు అనేది నువ్వు నమ్మాలా. ఎప్పుడైతే నువ్వు అది నమ్ముతావో అప్పుడు యు బికేమ్ ఏ సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని యొక్క కుమారుడు అంటున్నావు. హల్లెలూయా, కుమార్తె అంటున్నావు. 13వ వచనం, వారు దేవుని వలన పుట్టినవారే గాని. చాలు, వారు దేవుని వలన పుట్టినవారు. నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తు నామమందు నువ్వు విశ్వసిస్తావో నీవు దేవుని వలన జన్మించావు. హల్లెలూయా. ఇది ఒక ఆత్మీయమైన నిబంధన, దేవుడు పెట్టినటువంటి కాన్సెప్ట్, ఇది దేవుని ప్రిన్సిపల్. ఇది మేమేం చూడటం లేదే, బయటికి ఏం కనపడటం లేదే, ఇట్ వర్క్స్. నువ్వు బయటికి చూసినా, బయటికి నీకు కనిపించినా కనిపించకపోయినా, నీకు ఒక దర్శనం వచ్చినా, దర్శనం రాకపోయినా, వాక్యం ఏం చెప్తుంది, నువ్వు యేసుక్రీస్తును అంగీకరించావంటే నువ్వు ఆయన కుమారుడువు. హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి నువ్వు కుమారుడివి. యేసుక్రీస్తుకి ఏమైతావు అప్పుడు? సహోదరుడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు కుమారుడు అయినప్పుడు, నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు నువ్వు దేవునికి కూడా కుమారుడు అయినావు. అర్థమైందా? కుమారుడు, కుమార్తె అయినావు. అప్పుడు నువ్వు యేసుక్రీస్తుకున్న సంబంధం, నీకు ఆయనకున్న సంబంధం ఏంటి? సహోదరులు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే యేసు ప్రభువు ఏమంటున్నాడు, మీరు వెళ్ళి నా సహోదరులతో చెప్పండి. అంతవరకు సహోదరులను పిలవటానికి ఎటువంటి అధికారం ఇవ్వబడలేదు. అర్థమైందా? నువ్వు సహోదరుడు అని పిలిపించుకోవాలంటే యేసు ప్రభు ఊరికేనే చెప్పడానికి కూడా రాదు. అది నా సహోదరుడు అనడానికి రాదు. దానికి ఒక స్పెషల్ క్లాజ్ ఉంది. ఏంటది? నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినావా లేదా. వాళ్ళకేంటి, వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించినారు, కానీ అప్పటికి ఆయన చనిపోయి తిరిగి లేలేదు. అర్థమవుతుందా? యేసు ప్రభు ఆ బలియాగం అర్పించిన తర్వాతనే ఆయన శిష్యులైన ఎవరైనా కూడా యేసు ప్రభుకు సహోదరులు కాగలరు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, సో వీఆర్ ది ఫ్యామిలీ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క కుటుంబంలో మనం ఉంటున్నాము. దేవుని కుటుంబం ఎందుకు నేను ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే, ఒక కుటుంబం అనేది చాలా ముఖ్యం. మనిషికి ఒక కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుటుంబంలో తండ్రి ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి ఉంటేనే నీకు ఐడెంటిటీ, సన్ ఆఫ్ సో అండ్ సో. అర్థమవుతుందా? సో మన తండ్రి ఎవరైనారు? కుటుంబం, దేవుని కుటుంబం అంటే దేవుడే నీకు తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే లోకంలో దేవుడు అందరినీ సృష్టించిండు, కానీ అందరూ దేవుని పిల్లలు కాదు. హల్లెలూయా. ఎవరు దేవుని పిల్లలు? ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలు. హల్లెలూయా.